దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్. చాలా క్లియర్ కట్గా రిజల్ట్స్ తెలిసిపోయింది. కూటమి జతగట్టిన కూటమి అధికారంలోకి రాబోతుందనేది స్పష్టంగా కనిపిస్తున్న విషయం. అసలు ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ ఇంత వ్యతిరేకత వచ్చింది? ఎవరు వెన్నుపోటు పొడిచింది? నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలా, లేకపోతే తాను నమ్ముకున్న వాలంటీర్ వ్యవస్థ, తనే ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ వల్ల జగన్మోహన్ రెడ్డి నష్టపోయాడా, లేకపోతే ఐపాక్ వల్ల నష్టపోయాడా? ఇప్పుడు జరుగుతున్న చర్చ ఇది అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే వాలంటరీ వ్యవస్థ ఉందో వాలంటీర్స్ని తీసుకొచ్చి, అయితే వాలంటీర్స్ వ్యవస్థని వ్యతిరేకించి వాళ్ళని ఎన్నికల్లో పనిచేయకుండా చేసినప్పటికీ కూడా వాలంటీర్లు ఫస్ట్ అవర్ కానీ సెకండ్ అవర్ కానీ ఎలక్షన్ జరిగిన రోజు వాళ్ళే తీసుకువెళ్ళి ఓట్లు వేయించారు. మహిళలను కావచ్చు, లేకపోతే వృద్ధుల్ని కావచ్చు, వాళ్ళే ముందుండి నడిపించారు అని అంటున్నారు. అంటే కూటమికి వాలంటరీ వ్యవస్థ సపోర్ట్ చేసిందా? ఎందుకు అంటే 5,000 వాళ్ళకి ఎక్స్ట్రాగా జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ వాళ్ళకి గౌరవ వేతనంగా 5,000 ఇస్తున్నారు. ఎక్స్ట్రా 5,000 ఇస్తామని చెప్పడం ఒకటి. అలానే వృద్ధులు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళైతే ఇంకొక 1,000 రూపాయలు పెంచి 4,000 ఇస్తానన్నారు. అంటే ఈ రెండు కూడా జగన్మోహన్ రెడ్డి హామీలు ఇవ్వలేదు. అలానే మహిళలకు చూసుకుంటే ఫ్రీ బస్, ఇవన్నీ ఎవరు ఇంటింటికి వెళ్ళి పొద్దున్నే వెళ్ళి చెప్పిన వాళ్ళే ఇవన్నీ కూడా, అంటే టీడీపీకి కావచ్చు, కూటమికి కావచ్చు, వాళ్ళ మాట విని వాళ్ళు ఇదంతా చేశారా అన్న చర్చ కూడా ఇప్పుడు జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఒక పాయింట్ తీసుకుంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలో వస్తే ఈ పెన్షన్స్కి సంబంధించి దాదాపు, అంటే పెన్షన్స్కి సంబంధించి వచ్చేసి లాస్ట్ సంవత్సరంలో 500 పెంచుతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అలానే ఇక్కడ కూటమికి వస్తే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా 1,000 రూపాయలు పెంచి 4,000 ఇస్తామని చెప్పడం జరిగింది. అలానే వాలంటీర్స్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎలా హామీ ఇవ్వలేదు. వాళ్ళైతే 1,000 రూపాయలు పెంచుతామని 10,000 చేస్తామని చెప్పారు. కాబట్టి మహా అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారు. ఆయనైతే చేయాల్సింది చేసేసారు. ఇప్పటికే హౌసెస్ ఇచ్చారు, లేకపోతే పెన్షన్స్, కావాల్సిన పథకాలు అన్నీ కూడా ఇచ్చారు. ఆల్రెడీ మహిళలకు కూడా, వాళ్ళు 50 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ కూడా ఇప్పుడే వేతనం ఇస్తామని టీడీపీ చెప్పింది. కాబట్టి జనమంతా అటు ఉన్నారు. అయితే వాళ్ళని ఎవరు మొబిలైజ్ చేయగలిగారు? వాళ్ళందరినీ ఇప్పుడు మనం చూసిన అన్ని చోట్ల కూడా పొద్దున్నే వచ్చి వీళ్ళంతా ఓట్లేస్తున్నారంటే, ఓహో జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞత చూపిస్తున్నారు, వాళ్ళు అతను రుణం తీర్చుకోవడానికి ఓట్లేస్తున్నారు అనుకునే పరిస్థితి వచ్చింది తప్ప ఇలా రివర్స్లో వేస్తారని అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు. ఈవెన్ టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు కూడా ఇన్ని సీట్లు వస్తాయని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు. సో ఇక్కడ మనం తీసుకుంటే ఇదంతా కూడా నడిపింది వాలంటరీ వ్యవస్థే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచిందని చెప్పుకోవాలి. ఇంకా ఏంటంటే ఇక్కడ ఇంకొక విషయం, జగన్మోహన్ రెడ్డిది స్ట్రైట్ పాలిటిక్స్, చంద్రబాబుది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ఆయన గెలుస్తున్నాడని మనం ఒక మాట, లేకపోతే గెలవక ముందు ఒక మాట మాట్లాడుకోవడం కాకపోవచ్చు. సో చంద్రబాబు ఎప్పుడైనా సరే రాజకీయంగా ఎక్కడ దెబ్బ కొట్టాలనుకుంటే ఆ వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో అతనికి మించిన వాళ్ళు లేరు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఐపాక్ టీం తీసుకున్నా కూడా ఐపాక్ టీం వాళ్ళని కూడా మభ్యపెట్టి అలా వాళ్ళని ఒక ముసుగులో ఉంచి, లేకపోతే వాళ్ళని కూడా మేనేజ్ చేసి ఇవన్నీ చేస్తున్నారా అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. ఏది ఏమైనప్పటికీ ఈ రెండు వ్యవస్థలు, ఐపాక్, జగన్మోహన్ రెడ్డి స్ట్రాంగ్గా నమ్ముకున్న ఐపాక్ వాలంటరీ వ్యవస్థే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఈ కొద్ది సీట్లకే పరిమితం అవ్వడానికి కారణమైందని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.